మహారాష్ట్ర కర్ణాటక స్ఫూర్తితో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్రంలో ముందుకు తీసుకువెళ్లాలని గవర్నర్ నిష్ఠుదేవ్ వర్మ సూచించారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించి ప్రత్యేక ఫోటో ప్రదర్శనను గవర్నర్ ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు మరువలేనివని గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కలిసి వచ్చినా రాకున్నా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 2023లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చారని, ఈ ఏడాది సెప్టెంబర్ 17న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వస్తారని కిషన్ రెడ్డి చెప్పారు. In action, dignity and freedom, this was Patel's gift to the nation. Today, as we celebrate Hyderabad Liberation Day, let us remember the martyrs and salute the unsung heroes who gave their all. Despite the tyranny of Razakars, the resolve of Hyderabad's people was unshakable. They fought, they suffered, but they triumphed. It is our sacred duty to honor their memory and pass on their story to generations to come. Maharashtra and Karnataka have long celebrated September 17th as Liberation Day. Telangana too must proudly carry forward this commemorative torch. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపందరూ కూడా అన్ని గ్రామాలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఈ యొక్క హైదరాబాద్ విమోచన ఉత్సవాలను గ్రామాన నిర్వహించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. రజాకార్ల వారసత్వంగా వస్తున్నటువంటి మజ్లిస్ పార్టీకి భయపడి 70 సంవత్సరాలు మా స్వాతంత్ర చరిత్రను మా ప్రజలకు తెలియకుండా, మాకు తెలియకుండా తొక్కిపెట్టారు. ఈ రోజు కొన్ని రాజకీయ పార్టీలు, అది కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ, మజ్లిస్ పార్టీ పేరు చెప్తే పాయింట్లు నడుస్తాయి వాళ్లకు. మరి అటువంటి పరిస్థితుల్లో దుర్మార్గపు రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, కుహాన లౌకిక విధం రాజకీయాలు ఈ రాష్ట్రంలో కూడా ఉన్నాయి.